అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దాండియా నైట్కి వెళ్తున్నానండి. అండ్ దానికోసం నేను ఎలా రెడీ అవుతున్నా, ఎలాంటి అవుట్ఫిట్ వేసుకుంటున్నా అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నా అవుట్ఫిట్ టోటల్గా మెరూన్ కలర్ అండ్ దిస్ ఈజ్ మై హల్దీ అవుట్ఫిట్. దాని మీద నేను ఏం ఫొటోస్ అయితే అప్లోడ్ చేయలేదు. అండ్ దీనికి సెల్ఫ్ చికెన్ కర్రీ బ్లౌజ్ అండ్ దుప్పట్టా కూడా సేమ్ కట్ వర్క్ చేపించేసాము. అండ్ నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే సెట్ చేస్తున్నాను దీనికి. సో ఫైనల్గా అయితే డ్రెస్అప్ అయితే అయిపోయింది అండ్ లైట్గా మేకప్ అయితే చేసుకుంటా. సో ఫస్ట్ అయితే లాస్ట్ టైం ఈ టైం నాకు చాలా ఫేస్ మొత్తం చాలా డ్యామేజ్ అయింది, ఎందుకంటే ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అయితే వాడినందుకు. సో ఎవరైనా వాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఎక్స్పైరీ అయినా కాకుండా డేట్ ఉన్న యూజ్ చేస్తే బెటర్, ఫేస్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్. సో ఇదైతే నా స్కిన్ టోన్కి సెట్ అయ్యే ప్రైమర్ తీసుకున్నాను పెళ్ళప్పుడే. నాట్ గుడ్ అట్ మేకప్. నేను ఏమైనా మిస్టేక్ చేస్తే పట్టించుకోకండి కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అండి. ఇది డైరెక్ట్ అప్లై చేయకుండా నేను కొంచెం మాయిశ్చరైజర్ మిక్స్ చేసేసి దీన్ని మనం నైట్గా అక్కడక్కడ మొత్తం ఫేస్కి మొత్తం అప్లై చేసుకున్నాక బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఐలైనర్. రైట్ సైడ్ మంచిగా వస్తుంది, బట్ లెఫ్ట్ సైడ్ పోతుంది. ఈసారి ఏం చేస్తుంది యూజ్ చేస్తాను. సో ఐలైనర్ లిప్స్టిక్ వచ్చేసి మై బ్లాంక్. ఇదైతే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఐ థింక్ ఈరోజు పెడితే నెక్స్ట్ డే వరకు ఉంటుంది, అసలు ఇంత లాంగ్ లాస్టింగ్. ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ అండ్ అన్నీ అయితే మీషోలోనే తీసుకున్నా. ఫ్రాంక్గా చెప్పడానికి అయితే అండ్ చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది, ఎందుకు ప్రతిసారి వేసుకున్న దానికి. అందుకని నేనైతే మీషోలో తీసుకున్నా, చూపిస్తాను అవి కూడా. సో దీనికి సెట్ ఆఫ్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి, బట్ నేను ఇయర్ రింగ్స్ అయితే వేరే యూజ్ చేస్తున్నా. సో అందుకని చైన్ అయితే ఇదే పెట్టుకుంటున్నాను. వీనెక్ కాబట్టి రౌండ్ చైన్ అయితే బెటర్ అని ఇది సెట్ ఆఫ్ 24 వచ్చినాయి, అంటే 2 డజన్ బ్యాంగిల్స్ వచ్చాయి. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ నోస్ పిన్. సో హెయిర్ స్టైల్ అయితే నేను సింపుల్గా వేసుకుంటాను, ఎందుకంటే మాంటిక్గా ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్, దానికి ఎక్స్టెన్షన్స్ అంటే చెంపసరాలు కూడా ఉన్నాయి. చెంపసరాలు కూడా ఉన్నాయి. సో అందుకని హెయిర్ అయితే ఇలా సింపుల్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే బేబీ హెయిర్ ఉంది. అండ్ సో ఈ బేబీ హెయిర్కి ఏమైనా సొల్యూషన్ ఉంటే నాకు చెప్పండి. డన్. నెక్స్ట్ సో ఇది మాంటిక్ అంటారు. కొంచెం గోల్డ్ వచ్చింది ఆక్సిడైజ్ కదా. సో ఓకే,
సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకైతే చాలా నచ్చాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా గర్భ అవుట్‌లోకి ఉంది కాబట్టి. సో, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ప్లాన్ చేసుకోవచ్చు. సో, వెళ్తున్నాం. సో, దిస్ ఈస్ మై సీట్. నేనైతే రెడీ అయిపోయాం, స్టార్ట్ అయిపోయాం కూడా. యాక్చువల్ 7 o'clock అన్నారు, బట్ 1 hour మనకు వర్షం క్లైమేట్ అంతా 6:30కి. సో మా హస్బెండ్ కూడా సేమ్ కలర్, మేమిద్దరం సేమ్ మ్యాచింగ్. హాల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. సో వైబ్ ఎలా ఉంటుందో చూడాలి, అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. ఇలా ఎంట్రన్స్లోనే ఇలా బ్యూటిఫుల్ థీమ్ తోటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్ ఎంట్రన్స్లో పంజాబీ టోల్, అండ్ ఇక్కడ మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షం పడ్డ ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి ఇండోర్ అవుట్డోర్ ప్లాన్ చేశారు. ఇంతకుముందు చూసింది అయితే ఇండోర్ సెటప్ అండి. ఇది వచ్చేసి అవుట్డోర్ సెటప్. చాలా బ్యూటిఫుల్ లైటింగ్స్, ఫుల్ కలరింగ్ అండ్ సౌండ్ మ్యూజిక్స్ తోటి చాలా బాగున్నాయి. అయితే చాలా ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ కూడా ఫోర్స్ చేశాను డ్యాన్స్ చేయమని, బట్ రాకుండా నా కోసం ఫస్ట్ టైం చేశాడు డ్యాన్స్. మంచి ఎక్స్పీరియన్స్ రావాలంటే ఒక మంచి పెద్ద గ్యాంగ్తో వెళ్తే ఇంకా ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. స్పెషల్గా నాకు ఈవెంట్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందులో ఈ దాండియా నైట్ అంటే ఇంకా ఇష్టము. సో అందుకని మా హస్బెండ్ రాను అన్నందుకు కూడా నేను సాటర్డే నైట్ ప్లాన్ చేసుకుని వెళ్ళాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వర్షం వచ్చింది ఆ రోజు. సో ఆ టైంలో ఏమైందంటే అందరూ ఇంకా ఇండోర్కి వెళ్ళిపోయారు, ఫుల్ సఫికేటెడ్. ఇక్కడ స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మేమైతే డిన్నర్ బ్రేక్ కోసం అయితే దోశ తినేసాము. దాండియా నైట్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది, చూసారు కదా. It's almost 2 o'clock in the time. What is the time? 2 o'clock. వాళ్ళిద్దరు చాలా బిజీగా ఉన్నారు. బట్ ఇంత వేసా కూడా నాకైతే స్వెట్ రాలేదు చూడు. ఫైనల్గా అయితే దాండియా నైట్ అయిపోయింది, వెరీ గుడ్. అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చేస్తున్నాం. మధ్యలో ఆకలి అవుతుందని ఐస్ క్రీమ్ తింటున్నాం. సో మా ఆయన కూడా చాలా బిజీగా తింటున్నాడు. ఎంజాయ్డా. సో ఫైనల్గా అయితే అయిపోయింది దాండియా నైట్. చాలా అయితే హ్యాపీ. అండ్ ఇండోర్ అవుట్డోర్ ఉండడం వల్ల వర్షం వచ్చినా కూడా సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో చెప్పండి. సో మా హస్బెండ్ కూడా చక్కగా ఐస్ క్రీమ్ తింటుండే. ఐస్ క్రీమ్ తిట్టించు. సో ఆకలి అవుతుందని మధ్యలో ఐస్ క్రీమ్ తింటున్నాం. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.